పేదల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వ్యక్తిగతంగా ముదిరాజ్ కులంపై దాడి చేసిన పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ వ్యాఖ్యలను తెలంగాణ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి డబ్బేట శంకర్తో కలిసి పిడుగు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో పేదల ఇల్లు ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని, పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని, పేదలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్పై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తెలంగాణ ముదిరాజ్ లోకం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, పేదల పక్షాన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని, ప్రభుత్వంలో ఉన్నవారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని, అలా కాకుండా మమ్మల్ని ఎవరూ ప్రశ్నించవద్దు అనే విధంగా ముదిరాజుల ముద్దుబిడ్డ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేద ప్రజల పక్షాన మాట్లాడితే వ్యక్తిగత దూషణలతో పాటు కులం పేరు తీసి ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్షాలను, ప్రజలను భాగస్వాములు చేయాలి కానీ ప్రశ్నించే వారిపై వ్యక్తిగతంగా దాడులకు దిగడం సరికాదన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మా కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఈటెల రాజేందర్ నీ సంగతి చూస్తామని రౌడీలా మాట్లాడడం నీ స్థాయికి తగదని అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే ముదిరాజులు ఏకమైతే నీవు ఎక్కడ ఉంటావో గుర్తుంచుకో, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ముదిరాజు లోకానికి ఎంపీ ఈటెల రాజేందర్కి బేషరతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఈటెల రాజేందర్ అన్న ఆదేశిస్తే ముదిరాజులు ఎక్కడికక్కడ మిమ్మల్ని మీ పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్నపై గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈటెల రాజేందర్ గారు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముదిరాజువా, రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు 7 సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత, 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాదులనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. ఇవాళ ఎంతోమంది నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే కులపొలం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది రాజేందర్ అన్న ముదిరాజుగే అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మేము మాట్లాడాలంటే మరి మీ పార్టీ గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాలు కొడుకు బిడ్డ గురించి కూడా మాట్లాడతాం. మరి డిఎన్ఏ చూస్తే మరి మన దేశం సంబంధించేదే కాదు, మరి అసొంటి మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం. కానీ మహేష్ గౌడ్ అన్నగారు మీకు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, మీరు బేసరాతుగా మీ మాటను వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ అన్నపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజు కులస్తులు, ముదిరాజు బంధువులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షాన నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? ఆ ప్రశ్నించినందుకు ఓర్వలేక ఆయనకు వచ్చే మంచి పేరు పేద ప్రజల నుండి వస్తుంది ఈయనకు పేరు అనేసి ఓర్వలేక అతన్ని వ్యక్తిగతంగా మీరు దమ్ముంటే పార్టీ పరంగా నిలబడండి, ప్రశ్నించండి.
దాని గురించి కొట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ముదిరాజులం, రాష్ట్రంలోని ముదిరాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం. ఖబర్దార్, బేషరతుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము కూడా మా సత్తా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పిల్లి శివయ్య, అప్పరాజు ప్రభాకర్, గాయక్వాడి రజనీకాంత్, బొజ్జ రాజనర్సు, పిల్లి సంపత్, బర్ల మల్లయ్య, గొడుగు రవికుమార్, కన్నెబోయిన మహేందర్, తాళ్లశ్యామ్, మందరాజేష్, సుద్దల సాయి చరణ్, మబ్బు వంశీ, నీలం కుమార్ తదితరులు పాల్గొన్నారు.